నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. యేసు దేవుడయ్యోవా ಒಂದು గొప్ప దేవుడయ్యోవా సర్వలోకాత పూర్ణలి కాటే దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೂಡ. ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. నల్లని సావు వర్ణించు చెప్పిన డొక్కి మేలించు రమ్ము నెత్తీటన్నోరు మాడసురు మిందినా మరమరంతా సిలువని మోసి నీకు నాకు నెమ్మది తత్తుండమ్మా. మన పాపమంతా సిలువని మోసి నీకు నాకు రక్షణ తత్తుండమ్మా. వేద మందనాదయ్యో వేద బ్రతుకనాదయ్యో నాకు తెలియోడిల్లే ఇంజరు అడసుర మందిరా నల్లడి సావు వర్ణించు చెప్పిన డొక్కి
వాక్యే నాకు తోడు నీడా. మన దర్శనం సంఘం లేని సంఘ స్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గొత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమి నాకు శరణు. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డేజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో గొంతుపాకలటువంటి పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి, అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచి పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకొని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని యొక్క బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ చింతపల్లి అడవుల్లో ఈ కివి తెగ ప్రజల మధ్యలో ఈ మందిరాన్ని మీరు చూశారు. ఈ ఎదురు బొంగులతో కట్టి భయంకరంగా వర్షం వచ్చేటాడు కారేయటం ఇవన్నీ చూసాం. కాబట్టి దాన్ని ఇప్పుడు తీసివేసి 40 ఇంటూ పొడవు వెడల్పు 20 చాలా పెద్ద మందిరం కడుతున్నారు. మరి దీనికి ఈ టీవీ చూస్తున్న మీరు దయతో మీరు గుప్పులు ఇప్పి సమృద్ధిగా కానుకలు ఇస్తే త్వరగా ఈ మందిరం కంప్లీట్ చేస్తాం. ఈ మే నెలలో 1వ తారీఖున స్టార్ట్ చేస్తాం. ఈ మే నెల వర్షాకాలం రాకముందే కంప్లీట్ చేయాలని అత్యాసక్తితో మేము పనిచేస్తున్నాం. ఈ చింతపల్లి అడవుల్లో ఈ భయంకరమైన దట్టమైన అడవిలో మనం కొన్ని దినాల నుండి ప్రార్థన చేస్తున్నాం. ఈ కివి తెగలో కడుతున్న మందిరాన్ని మీరు చూస్తున్నారు. ఇప్పుడు స్లాబ్ లెవెల్ కి దేవుడు అనుగ్రహించాడు. ఈ స్లాబ్ వేయాలి. ఈ స్లాబ్ లెవెల్ కి వచ్చిన ఈ ప్రార్థనా మందిరం కోసం ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రేరేపణ కలగజేస్తే దేవుని మందిరానికి సహాయం చేయండి. దేవుడి పని మీరు చేస్తే దేవుడు మీ పని చేస్తే దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియాతి ప్రియమైనటువంటి ప్రేక్షకులందరికీ నిండారు వందనాలు. దేవాది దేవుడు సృష్టికర్త మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నిండారు వందనాలు. ఎందుకనగా దేవునికి బిడ్డలారా, ఈ సమయాన్ని చూడలేక ఈ దినమును చూడలేక మనకంటే జ్ఞానవంతులు విద్యావంతులు ఐశ్వర్యవంతులు ఎంతోమంది ఈ భూగర్భంలో కలిసిపోయారు. నిన్ను నన్ను మనందరం కూడా ఆ మహాదేవుడు మనల్ని ప్రేమించి ముఖాముఖిగా ఈ విధంగా దర్శించి దేవుని మహింపరిచే భాగ్యం ఉందే. ఎంత గొప్ప ధన్యతండి, ఎంత బాగా మనల్ని ప్రేమిస్తున్న దేవుడండి మన దేవుడు. కనుక ఈ సమయంలో కొద్దిసేపు జీవం గల దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూద్దాం. పరిశుద్ధ వేద గ్రంథంలో చాలామంది ఆంధ్రులు ఆరంభ శూరులట. ఆంధ్రులు అంటే ఆరంభ శూరులట.
ఆరంభించేటప్పుడు ఎంత హడావుడి చేస్తారో, కానీ అది ముగింపులకు రారు. దానికి ఎగ్జాంపుల్ మా ప్రాంతంలో పోలవరం ప్రాజెక్టు ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఇప్పటికీ కాలేదు. అంటే ఆరంభకులు అన్నమాట. కాబట్టి బైబిల్లో ఏం చెప్తుంది, ఆ కొద్దిసేపు ఆ పరిశుద్ధ వేద గ్రంథాన్ని ధ్యానించుకుందాం. చూడండి, ప్రసంగి గ్రంథం, ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో చక్ర మాట ఉంది. ప్రసంగి 7వ అధ్యాయం 8. కార్యారంభము కంటే కార్యాంతం మేలు. అబ్బాబ్బా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, దేవా స్తోత్రం. ఆరంభం కంటే కార్యాంతం మేలట. అంటే దేవునికి బిడ్డలారా, మనం దేవునికి మహిమకరంగా ఆత్మానుసారంగా ఏ కార్యం చేసినా మనం ఆత్మానుసారంగా ప్రారంభం చేయాలి. పరిశుద్ధాత్మ నడిపింపుతో, దేవుని యొక్క సహాయంతో ఏ పని చేసినా మన దేవుని సహాయంతో ముందుకు సాగాలి. నేను ఎక్కడికి వెళ్ళా ఏది చేసినా నా ప్రభు చెప్పినట్టు రాత్రే ప్రార్థన ఇంచుమించు 2-3 గంటలు ప్రభుతో గడిపి, ప్రభు రేపు నీ చిత్తంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, నీవే తెలియజే తండ్రి అని ప్రార్థన చేసి రాత్రి పడుకుంటాం. తెల్లవారితడికి ప్రభువు ఆ యొక్క ఏదైతే సమకూరుస్తున్నాడో, ఏదైతే మనకి ఎక్కడికైతే వెళ్ళాలో ఆ వెళ్ళడానికి సమస్తం సమకూర్చి ఆ కార్యక్రమం జరిగేటట్టు చేస్తాడు. ఆయన చెప్పినట్టు నేను వెళ్తే జై జీవితాన్ని పొందగలుగుతున్నాను. భయంకరమైనటువంటి ప్రమాదాల్లో కూడా, యాక్సిడెంట్లో కూడా, భయంకరమైనటువంటి విపత్తుల నుండి, భయంకరమైనటువంటి దుర్మార్గుల నుండి, దుష్టు నుండి, సాతాను కబంధకాల నుండి తప్పించబడి సజీవులుగా మీ మధ్యలో నిలబడే భాగ్యము ఆ మహాదేవుడు చెప్పినట్టు జీవిస్తే, నడిస్తే, ఆ మహాదేవునితో నడడం వల్ల మీతో ముఖాముఖి మాట్లాడే ధన్యత ఇచ్చాడు. చూద్దాం, అపోస్తలుడు పౌలు గారు గలతీ పత్రిక రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో చక్ర మాట ఉంది. ఆ మాటను మనం ధ్యానించుకుందాం. చూడండి, అందరూ కూడా గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చాలా చక్కనటువంటి మాట ధ్యానించుకుందాం. చూడండి, మీరింత అవివేకులైతురా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. అబ్బబ్బా, ఎంత గొప్ప మాట అయ్యా దేవా, యేసునాథుడా, నీ దాసునితో నువ్వు మాట్లాడుతున్న విధానం ఎంత గొప్పది. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. చూసారా, అందుకే మీకు కార్య ఆరంభం అని ప్రసంగి రాసినటువంటి మాటలో 7వ అధ్యాయం 8వ వచనం చూసాం. ఇప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు ఆత్మానుసారంగా ఆరంభించాలి. ఇక్కడ అదే అపోస్తలుడు పౌలు చెప్తాడు. ఎంత గొప్ప మాట అంటాడంటే, ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా. ఎప్పుడు కూడా ఆత్మకి శరీరానికి పోరాటం ఉంటుందండి. ఆత్మ ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి మహిమకరంగా జీవించాలని, దేవునికి మహిమ తేడానికి నేను అప్పుడప్పుడు చాలా విషయాలు అంటుంటా. ఏంటి, ఏదైనా కార్యం చేస్తే ఆయన బైబిల్లోనే క్లియర్గా రాస్తుంది, క్రీస్తు యేసు మహిమలో ఉండి మీ ప్రతి అవసరత తీరుస్తానంటాడు. మన ద్వారా ఆయనకి మహిమ రావడానికి, మనలో సాధనాలుగా వాడుకుంటూ ఆయనకి మహిమ తేడానికి మన పక్షాన అనేక కార్యాలు చేస్తుంటాడు. మన జీవితంలో, మన బ్రతుకులో గొప్ప గొప్ప కార్యాలు ఎలా చూస్తామంటే, ఆయనకి మహిమకరమైన కార్యాలు జరగటానికి మన ప్రతి అవసరతలు తీరుస్తాడు. కనుక ఆత్మానుసారం మొదలుపెట్టిన నీవు ఒక గృహం కట్టడం కానీ ఏదైనా ఆత్మానుసారం, మన జీసస్ పవర్ గాస్పల్ మిషన్ యేసు శక్తి సువార్త పరిచర్య కొండల్లో, లోయల్లో, దట్టమైన అడవుల్లో పరిచర్య జరుగుతుందంటే అక్కడక్కడ మందిరాలు కట్టడం, ప్రతిరోజు ఎక్కడొక్కడ బాప్తీసాలు ఇవ్వటం, బాప్తీసాలతో పాటు ఎక్కడొక్కడ ఈ యొక్క మందిరాల నిర్మాణం. దేవుడు చెప్తే అక్కడ లోకల్లో ఉన్నటువంటి విశ్వాసులు, పాస్టర్లు అంటారు, అయ్యా మందిరం కట్టండి, మందిరం కట్టండి, మందిరం కట్టండి అంటారు. కానీ మందిరం కట్టాలంటే కొన్ని దినాలు ప్రార్థన చేశాక ఆ మందిరం కట్టడానికి సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళు, మొన్న మరి హైదరాబాద్లో దయానంద్ గారని వారి ప్రాంతానికి వచ్చారు, కోనవరం.
ఆ యొక్క కార్మన్కొండ, ఆ గబ్బిలాలగొంద అనేటువంటి ప్రాంతాల్లో వారు ఇప్పుడు స్కూళ్ళు కూడా పెట్టి నడిపిస్తున్నారు. వారు లేకపోయినా వారి సంఘస్థులు బాధ్యత తీసుకున్నారట. తీసుకుని అంటే ఒక్కసారి పరిచయం చేసిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళకి మాకు ఇప్పుడు చూడండి కివి తెగ ప్రజల మధ్యలో మందిరం కడుతున్నాం. ఆ మందిరం కోసం శ్యామ్ ప్రసాద్ గారు, రూతమ్మని ఆ దంపతులు చూడటానికి వచ్చారు. చూసి మేమే కడతామండి అని హైదరాబాద్లో ఎక్కడెక్కడో ఎవరి ద్వారా మరి సహాయం పొందుతూ అందరి దగ్గర తీసుకొని కలెక్షన్ చేసి వాళ్ళే వచ్చి ఆ యొక్క కివి తెగలో మందిరం కట్టడానికి పూనుకున్నారు. నా ఉద్దేశం ఏంటంటే చాలా సంస్థలు ఏం చేస్తారంటే సంస్థలకి మీరు పొరపాటున అక్కడికి వెళ్ళి డబ్బు ఇవ్వకండి, మా సంస్థ అకౌంట్లో వేసేయండి, మేము ఈ బిల్డింగ్లు కట్టి ఈ ఏసీలలో కూర్చుంటూ అడవులల్లో కొండల్లో పరిసరి చేస్తున్న వాళ్ళకు పావలో రూపాయి ఇస్తామని టైప్లో మాట్లాడతారు. మనది అలా కాదు. ఎవరైనా సేవ చేయాలి, ఎవరైనా సహాయం చేస్తారు అంటే వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు పరిచయం చేయటమే. ఇప్పుడు దయానంద్ గారు వచ్చారంటే ఆ కొండరెడ్డికి ఆ కొండల మీద గబ్బిలాలగొంది ఆ ప్రాంతంలో పరిసరి చేస్తుంటే వాళ్ళకి అప్పచెప్పాం. ఇప్పుడు బ్రహ్మాండంగా స్కూల్ కూడా పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ళే మళ్ళీ మధ్యలో మనకేమి కమిషనల్ టైప్లో లేకపోతే మా సంస్థకి ఇచ్చి డబ్బులు ఇవ్వండి అనే ఆ టైపు కాదు. ఇప్పుడు ఇదే హైదరాబాద్ నుండి శ్యామ్ ప్రసాద్ గారు వీళ్ళు వస్తున్నారు. డైరెక్ట్గా చింతపల్లి అడవుల్లో, దట్టమైన అడవుల్లో కివి ప్రజల్లో జరుగుతున్న పరిచయం చూశారు. వాళ్ళు చేస్తామండి అని చేస్తున్నారు. సంతోషం. ఆ పాస్టర్లు ఆ ప్రాంత ప్రజల ఆ కివి తెగ ప్రజలకి మేలు జరుగుతుంది. నా ఉద్దేశం ఏంటంటే దేవుని రాజ్య స్థాపన జరగాలి. ఆత్మానుసారం మొదలుపెట్టాం. ఇది ఈ మొదలుపెట్టిన ప్రోగ్రాం మొదలుపెట్టినట్టు నీ పరిచర్య నేనున్నా లేకపోయినా నా తదనంతరం కూడా కొనసాగాలంటే ఆ ప్రజలు దేవునికి దగ్గరైపోవాలి. దేవునికి దగ్గర అయినప్పుడు ఏ ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా తిండి లేకపోయినా, ఏ ఉన్నా లేకపోయినా మనుషుల వైపు చూడకన్నా దేవుని వైపు చూసి ఆ ఆత్మల భారం కలిగి పరిగెడుతూ ఉంటారు. నేను ఏ తెగలోకి వెళ్తే ఆ తెగ మావాళ్ళు, నావాళ్ళు అనుకుంటా. ఎందుకంటే మేము పద్మశాల కుటుంబంలో పుట్టి 35 సంవత్సరాల క్రితం ఈ అరణ్య ప్రాంతాలకు వచ్చి కివి తెగలో పరిచర్య నేను నా జాతి వారు ఎవరు నశించిపోకూడదని భావన కలిగినటువంటి ప్రజలు, అలాగే ఆ దేవుని సేవకులు కూడా తయారు చేసి వారిని సంఘాలు కట్టడానికి బైబిల్ తరపిదిచ్చి వారికి బాప్తిసాలు, మొదట బాప్తిసాలు ఇచ్చి బైబిల్ అయితే సేవ చేయాలని ఆసక్తి కలిగి ఉన్నారు. వారిని బైబిల్ తరపిదిచ్చి ఆయా తెగల మధ్యలో ఆ యొక్క ట్రైనింగ్ అయిన పిల్లలు పంపడం జరుగుతుంది. కనుక ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే కార్యారంభం గొప్పతనం కాదు, కార్యం ముగింపు గొప్పతనం. అలాగే సేవకొచ్చి సేవ చేయటం గొప్పతనం కాదు, నీ ముగింపు జీవితం నీ దేవునితో ఎలా ఉంది. కొన్ని పెద్ద పెద్ద ఈరోజు చెప్పుకుంటున్న పెద్ద పెద్ద సంస్థలు డైరెక్టర్స్ రెడ్ హ్యాండ్గా లాడ్జీలు దొరికిపోతే ఘోరంగా సిద్ధగొడిసి ఆ సంస్థ డైరెక్ట్గా తీసి పారేశారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే సేవ అంటే సావు. అలా నిర్ణయించుకుని వస్తేనే సేవ చేయగలరు. అనేక ఆకర్షణీయులు సేవ మధ్యలో వస్తాయి. సైతాన్ గాడు ఎలాగా సేవను పాడు చేయాలని చూస్తుంటారు. దేవుని వైపు చూస్తే సాతాను పాతాలను తొక్కడానికి అవకాశం ఉంటుంది. లోకం వైపు, పాపం వైపు, శాపం వైపు తిరిగితే దేవుని సేవ చేయలేము. దేవుని సేవ ఆత్మల భారం. నీకు ఇచ్చిన ఆయుష్ వరకు నువ్వు నమ్మకంగా దేవునిలో ఉండి దేవుని సేవ చేయాలి. ఆ తరంలో సాధు సుందర్ సింగ్ కావచ్చు, ఆ తరంలో భక్త సింగ్ గారు అవచ్చు, ఆ తరంలో బైబిల్ మిషన్ దేవదాసాయి గారు అవచ్చు, ఆ తరంలో ఏసన్న గారు అవచ్చు. ఆ తరంలో వారు బలమే సాధనాలుగా వాడబడ్డారు. ఈ తరంలో నీవు నేను కూడా ఈ తరంలో ఈ ప్రజలకి, ఈ సేవకులకి సాదృశ్యమైన జీవితం ఈ తరంలో నీకు నాకు అప్పచెప్పారు. కనుక మనం కార్య ఆరంభం గొప్పతనం కాదు, కార్యము ముగింపు గొప్పతనం. మన జీవితం ముగింపులో సాక్ష్యం కలగాలి. నీ పిల్లలు చెప్పుకోవాలి. కనుక దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మానుసారంగా ఆరంభించి, ఎంత గొప్ప మాట అంటాడు చూడండి, ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగుదురా. క్వశ్చన్ వేస్తున్నాడు అపోస్తలుడు పౌలు. ఏవయ్యా, మీరు చూస్తే దేవుని సన్నిధికి వచ్చారు, పరిశుద్ధాత్మ నింపబడ్డారు,
మీకు కలిగిందంతా సమిష్టిగా పంచుకున్నారు, ఘనమైన పరిసరి చేస్తున్నారు. ఇంత పరిసరి చేసినప్పుడు ఆత్మానుసారంగా మేమందరం సహోదరులు అని చెప్పుకొని ఈరోజు మోసగాలు మాయగాలు వచ్చి మిమ్మల్ని ఏదో మాయ చేసి మీకేదో మేలు చేస్తామని అయ్యని ఇయ్యని చూపించి నీ ఆత్మీయ తల్లిదండ్రులని విడిచిపెట్టి ఇప్పుడు ఏదో మెరిపిస్తాడనే మెరుపులకి ఇంత త్వరగా తిరిగిపోతారా అని ఆత్మభారం కలిగిన నాయకుడు అపోస్తుల పౌలు చెప్తున్నారు. ఆత్మానుసారంగా మొదలుపెట్టారే, ఇప్పుడు సారంగా ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారం పరిపూర్ణం అవుతారా? శరీరానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారా? ఒకరోజు ఈ లోకంలో ఉన్నదంతా గతించిపోతుంది. ఈ శరీరం, ఈ తొక్క మెరిపించి తొక్క అయితే అవ్వచ్చు, కానీ ఎరుపు నలుపు దేవునికి హృదయం కావాలి, శరీరం కాదు. ముడతలు పడిపోయిన ఈ శరీరం కాదు. ఆత్మానుసారం నువ్వు పరిగెడుతున్నావా? నేను ఒక పత్రికలో చదివా, దేవుని నమ్ముకోవడం ఏంటంటే, దేవుని నమ్ముకోకముందు ఎలాగున్నా దేవుని నమ్ముకున్న తర్వాతట క్రీస్తు పోలికలోకి వచ్చేవాలి. ప్రేమ, కనికరం, జాలి. ఆయనకి ఎన్ని కోట్లు ఎన్ని ఆస్తులున్నా వారు చేస్తున్న మూర్ఖపు భక్తి, మూర్ఖపు పనుల వైపు నువ్వు చూడకూడదు. నాకు తెలిసిన ఒక దైవసేవకుడు భయంకరంగా సొమ్ము వస్తుంది. ఆయన ఆ దేశాల సిటిజన్ ఏదో కాబట్టి ఆయనకి భయంకరం వస్తుంది. కానీ ఆయన భయంకరటువంటి పనులు చేస్తారు. ఆయన దగ్గర ఎవరు ఉంటుంటే ఇలా తాళం కొట్టిన వాళ్ళు అందరూ ఉంటారు. దేవునికి బిడ్డలారా, ఈ చివరి దినాల్లో, ఈ అంచుకల దినాల్లో చేతులెత్తి దండం పెట్టి మరి చెప్తున్నాను, కార్య ఆరంభం నీవు ఆత్మీయంగా స్టార్ట్ చేసావు, నీ ముగింపు కూడా ఆత్మీయ జీవితంతో ముగింపు అవ్వాలి. కానీ డబ్బు వచ్చినా డబ్బు లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఆస్తులు అంతస్తులు ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా నా దేవునితో నేను నడుస్తానని తీర్మానంతో వచ్చావు కనుక ఆ విధంగా దేవునితో నడుస్తూ ప్రాణం ఉన్నంత వరకు ఆయనతో నడవాలి. ఈ లోకంలో లాజరు చాలా కష్టాలు పడ్డాడు, తిండికి ఇబ్బంది అయ్యారు. ఆ డైనింగ్ టేబుల్ మీద కింద పడినటువంటి మెతుకులు తిన్నాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. విర్రవీతూ సంపాదించింది, తాతల ముత్తాతలు సంపాదించింది టేబుల్ మీద రకరకాల గడికోటి రకరకాలుగా తిని చివరికి ఈ శరీరం పెంచాడు, ఒళ్ళు పెంచాడు, అన్నీ పెంచాడు. ఇది తీసుకెళ్ళి అగ్నిగుండంలో కాలిపోతున్నాడు. అయ్యా, నీ రొమ్ము నానుకున్నటువంటి ఆ లాజర్ని పిలిచి నీటి బొట్టు ఇమ్మంటే, అయ్యా నువ్వు సుఖము ఈ భూమి మీద అన్ని సుఖాలు అనిపించావు, ఇదిగో ఈయన దేవునికి మహిమకరంగా జీవించినటువంటి ఈ తిండి కోసం, ఈ లోకం కోసం, ఈ భార్య పిల్లలు, లోకం, ఈ డబ్బు ధనము, ఈ పిచ్చెక్కిపోయి నువ్వు తిరిగావు. ఈ లాజరు ఉన్నాడే, ఆ పోట ఉంటే చాలని దేవునికి మహిమకరంగా ఆయన జీవించాడు కనుక అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు. కనుక నీ ఆత్మీయ జీవితం ఎలా ఆరంభించావు, నీ ఆత్మీయ జీవితం ఎలాగ ముగింపు అవుతుందో నీకు నువ్వే ప్రశ్నించుకో. నేను అంటుంటాను, చాలామంది అంటారు అలా చెప్పండి, ఎలా చెప్పండి, ఆ టీవీలో చెప్పండి. ఏం చెప్పాల్సిన లేదు. ఈ టీవీ ప్రోగ్రామ్ అని ఏ ప్రోగ్రామ్ అయినా దేవుడి చిత్తం అయితే జరుగుతుంది, లేకపోతే ఆగిపోద్ది. ఇప్పుడు 3.5 సంవత్సరాలు ఒక ఎపిసోడ్ డబ్బులు లేని స్థితిలో ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ ఎపిసోడ్ చెప్తున్న నాకు ఇక్కడికి వచ్చే వరకు ₹1 లేదు నా దగ్గర. కానీ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా దేవుడు పంపించాడు, ఈ ఎపిసోడ్కి కావాల్సిన ధన సహాయాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా ఇదే అంటా, దేవుని చిత్తం అయితే కొనసాగుతుంది, దేవుని చిత్తం కాకపోతే ఆగిపోద్ది అని ఆయన్ని వీళ్ళని బతిమాలి, అయ్యా ఇలాగా అలాగని ఏవో సొల్లు కబులు చెప్పేసి డబ్బు సంపాదించడానికి రాలేదు. ఇక్కడ నా ఆత్మీయ జీవితం ఏ రోజు స్టార్ట్ చేస్తాను, ఈ 35 సంవత్సరాలు కూడా అదేవిధంగా నా ఆత్మీయ జీవితం కొనసాగి ఆయన కొన్ని సంఘాలు, కొన్ని తెగలు, కొన్ని సంఘాలు, కొన్ని రాష్ట్రాల ప్రజలందరిని అప్పచెప్పేసి ఆయన పిలిచేటాడు వెళ్ళిపోవటానికి సిద్ధంగా. ఆయన ఆడికెళ్ళమంటే ఆడికెళ్తాను, ఏం చెప్పమంటే చెప్తాను, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ పరిసరం ఎలా జరుగుతుందంటే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఏసన్న గారు అనుకున్నారు ఎలా పరిస్థితి జరుగుతుంది, ఏసన్న గారు ఈరోజు ఆయన ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది. ఆయన ఏర్పాటు చేసింది, ఆయన తోడుగుండి ఆయన చేయి నడిపిస్తూ నా కొడుకు ఆ కొండల్లో పని చేస్తున్నాడంటే, విస్తారమైన పరిసరం చేస్తున్నాడంటే ఆయన చేయి పట్టుకుని దేవుడిని నడిపిస్తున్నాడు కుమారుడిని. తదనంతరం ఎవరిని ఏర్పాటు చేసుకుని ఈ పరిసరం చేస్తాడు నాకు తెలియదు. నేను భూమి మీద ఉన్న నా నమ్మకంగా యథార్థంగా జీవించాలి.
మరొకసారి ముగింపులో ఒక మాట అంటున్నా, కార్య ఆరంభం కన్నా కార్యవంతం. ఆత్మీయంగా మొదలుపెట్టారు మీరు, మళ్ళీ చివరికి మన జీవితం ఆత్మీయంగా ముగింపు అవ్వాలి. ఇదిగో దయానంద్ గారు అటువంటి వ్యక్తి హైదరాబాద్ నుండి వచ్చి ఈ కొండల మీద పనిచేసినటువంటి వ్యక్తి ముగింపులో సంఘం ఏంటి తెలిసిన ప్రతి ఒక్కరూ ఒక తీర్థయాత్రల ప్రవాహం వలె అంతమంది ఆయన ఆత్మీయ జీవితం అలాగా భార్య పిల్లలు ఈ కొండల్లో వచ్చారు, భార్య చూశారు, పిల్లలు చూశారు, అందరూ చూశారు. ఈ బాబోయ్ ఎంత గొప్ప పరిస్థితి. అవును, ఈ జీవితం ప్రాణం ఉన్నంత వరకు అటువంటి పరిస్థితి చేసి దేవునికి అప్పచెప్పి ఆయన రమ్మంటాడు, వెళ్ళిపోవాలి. చూస్తున్న ప్రేక్షకులారా, దేవుని చిత్తమైతే దేవుడు మీకు ప్రేరేపణ కలగచేస్తే ఈ పరిచర్య కొనసాగడానికి మీకు దేవుడు కలగచేస్తే మీరు సపోర్ట్ చేయండి. జీసస్ పవర్ గాస్పల్ మిషన్ ఇంకా కొండల్లో లోయలు అనేక తెగల్లోకి వెళ్ళి విస్తారమైన సేవ జరగాలి. కనుక ఇది చూస్తున్న మీరు సహకరించి ఆత్మీయంగా ఆరంభించాం మన జీవితాల్ని. మళ్ళీ ఆత్మీయంగానే ఆయన దగ్గరికి యుగయుగాలు ఉండే రాజ్యంలోకి మనందరం యుగయుగాలు ఉండే రాజ్యంలో మనందరం కలుసుకుందాం. మరి మీరంతా ఈ జీసస్ పవర్ గాస్పల్ యేసు శక్తి సువార్త పరిసరికి సహకరించి నిండారు దీవెనలు ఆత్మీయంగా మీరు నిండారు దీవెనలు పొందుతారని ఆశిస్తూ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా కన్న తండ్రి, ఈ టీవీ చూసిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయంగా ధారాళంగా కానుకలిచ్చి ఆత్మీయ జీవితంలో యుగయుగాలు ఉండే రాజ్యంలోకి ఈ భూమి మీద ప్రవేశపడి ఈ పరిసరి ప్రోత్సహించేటట్టు సహాయించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను, కాపాడుము నన్ను, నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. శరణం దేవా, నీ చరణం నాకు చాలును దేవా, నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.